కాంగ్రెస్ కి పెనుముప్పనంగా మారింది బీఆర్ఎస్ పార్టీ. అనేక అంశాలని సోషల్ మీడియా వేదికంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పటికి ట్రోల్ చేస్తూనే ఉంది. చిన్న విషయాన్నైనా కొండంత చూపిస్తా ఉంది ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా. ఈ విధంగా ప్రజల్లో కూడా భారీ స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంలో కూడా కేటీఆర్ రోడ్ షో చేస్తూ 500 రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. అనేక అంశాలు కావచ్చు, మొన్న వచ్చిన తుఫాను గురించి కావచ్చు, అంతకుముందు పింఛన్లకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు, ఇలా ఏ అంశమైనా కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి పెనుముప్పుగా మారిందన్నట్టు కూడా మనకి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. చిన్న మంత్రి చిన్న తప్పు చేసినా కానీ దాన్ని కొండంత తప్పుగా చేసి చూపించడంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది కొంత వెనుకబడినట్టు, ప్రజల్లోకి వెళ్ళడంలో కొంత విఫలమైనట్టు కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ముప్పు కనబడతా ఉందా అంటే కొంతవరకు అవుననే సమాధానాలు భారీ స్థాయిలో వినపడతా ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన కాంచెలి ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు అనేక సందర్భాల్లో చెప్పిన వార్తలు అయితే మనం చూసాము. మరో వార్తగా ఇప్పుడు వార్తల్లోకి రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూలిపోతా ఉంది, మంత్రుల తీరు ఈ విధంగా ఉంది, ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారంటూ ఇటు మంత్రులను ఉద్దేశించి ప్రచారంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మంత్రుల వివాదాలు అనేది కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. వాటికి అధిష్టానం కూడా ఎప్పటికప్పటికి చెక్ పెడుతూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ప్రజల్లోకి ఈ ఒక వింత విషాదం అనే విధంగా తీసుకెళ్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని కూడా చెప్పుకోవచ్చు. పెను ముప్పనంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సోషల్ మీడియా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా కొంత అసంతృప్తి వెల్లడిస్తా ఉన్నారు. ఏంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంత బలంగా అవుతా ఉంది, ఎందుకు మరి ప్రభుత్వాలు సరిగ్గా చేయట్లేదా, లేకుంటే ఏ విధమైన అంశాలపైన విఫలమైతుంది అనే అంశాలపైన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ చేయండి అంటూ ఇటు మంత్రులకి, సీఎంకి మరియు అధ్యక్షులకైతే కొంతవరకు దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కొంతవరకు అసంతృప్తితో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గెలవాల్సిందే, లేకుంటే పెను ప్రమాదం రాబోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు గత ఎన్నికల్లో 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఇటు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో మాత్రమే అక్కడ గణేష్ గారు గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా ఆ రిజల్ట్ ఇక్కడ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ ధైర్యం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంతవరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా పెనుముప్పుగా మారింది అన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలే చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఈ అంశం పైన మరి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా ఉండబోతుంది, మరి మెరుగైన ఫలితాల కోసం ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.